గులాబీ రంగు పురుగు ఏంటంటే పత్తి యొక్క నాణ్యతను దెబ్బతీస్తుంది. సో ఇప్పుడు మనకేంటంటే జనరల్గా బెట్ట పరిస్థితులు వరుసగా ఉంటే జనరల్గా జూలై ఆగస్టులో సరిగా వర్షపాతం లేకుండా ఉంటే కొంచెం ఎక్కువ ఉంటుంది తీవ్రత. మనకి ఏంటంటే లక్కీలీ చెప్పాలో తెలియదు కానీ లాస్ట్ మంత్ ఆగస్టులో చాలా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడ్డాయి. సో దీని సమస్య ఇంత ఉండకపోవచ్చు అనేది నేను అనుకుంటున్నాను. ఒకవేళ కనుక ఉంటే దీని ఫస్ట్ ఏంటంటే పురుగు ఉధృతి ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవాలి. సో పురుగు ఉధృతి ఎలా చేస్తాము? సో ఇంతకుముందు చెప్పాను కదా, సో మనకు ఫిరమోన్ ట్రాప్స్ ఎకరాకి 4 నుంచి 5 ఫిరమోన్ ట్రాప్స్ పెట్టుకోవాలి. సో ఆ ఫిరమోన్ ట్రాప్స్లో కనుక మగరెక్కల పురుగులు అనేది ఒక 7 నుంచి 8 మగరెక్కల పురుగులు వరుసగా 3 రోజులు కనుక మనం గమనిస్తే ఇమీడియట్గా మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సో సస్యరక్షణలో భాగంగా సో మనం ఏంటంటే కేవలం సింథటిక్ పరిత్రాడు మందులను వాడితే ప్రమాదం, అంటే రసం పీల్చే పురుగుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆల్టర్నేట్గా ఇతర మందులు మనము క్వినాల్ఫాస్ ఉంది, ప్రొపనోఫాస్ ఉంది, థయోడికార్బ్, సో ఈ మందులను మనం కూడా వాడుకోవచ్చు. సో ఒకవేళ ఇంకా తీవ్రత ఎక్కువ ఉందనుకోండి, సో ఇప్పుడు మనము ఆ తీవ్రత పొలంలో ఇంకా ఎక్కువ ఉంటే మనము ఏంటంటే ఇమామెక్టిన్ బెంజోయిట్ కానీ, స్పైనోసైడ్, క్లోరాంట్రినిలిప్రోల్ కానీ, సో ఈ మందులను వాడి మనము దాన్ని కంట్రోల్ చేయొచ్చు. సో ముఖ్యంగా వీటి సమగ్ర యజమాన్య పద్ధతులు మనం 4 వివిధ దశల్లో చేపట్టాలి. ఒకటి ఏంటంటే సో పత్తి పంట పొలంలో లేనప్పుడు కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పత్తి పంట మనం విత్తడానికి కొన్ని ముందు కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పంట కాలంలో కొన్ని, మళ్ళీ పంట హార్వెస్ట్ చేసిన తర్వాత కొన్ని అటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.